ఈరోజు బాలకృష్ణ గారి పెద్ద ఈవెంట్ అనేది జరగబోతుంది. దానికి అతిరథ మహారథుల్ని చాలామందిని ఆహ్వానిస్తున్నారు. ఆ ఈవెంట్ ఏంటంటే బాలకృష్ణ గారి 50 సంవత్సరాల సినీ జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ రోజుకి కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవెంట్ అనేది జరగబోతుంది. సో ఈ ఈవెంట్కి సినీ రంగం నుంచి చాలామంది హీరోల్ని ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి గారిని, అలాగే అల్లు అర్జున్ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, పోతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదే కాకుండా తర్వాత విజయ్ దేవరకొండ గారిని, కొంతమంది చిన్న హీరోల్ని, పెద్ద హీరోల్ని ఈ యొక్క ఈవెంట్కి ఆహ్వానించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించారు అన్నట్టుగా. కంపల్సరీగా ఎన్టీఆర్ గారిని ఆహ్వానిస్తారు, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుడే కాబట్టి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించారు. సో ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు వస్తారా రారా అని. రాకపోతే ఒక చర్చకు దారితీస్తుంది, వస్తే మరో చర్చకు దారితీస్తుంది. రాకపోయినట్లయితే నందమూరి ఫ్యామిలీ నుంచి, నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ గారు దూరం అయిపోయారు అని. మరి ఇంత చెడ్డగా ఈ ప్రచారం అనేది జరగటానికి మెయిన్ అప్పుడు ఎన్టీఆర్ గారే కారణం అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారు పిలిచారు కానీ ఎన్టీఆర్ గారు రాలేదు అని. ఇక్కడ మళ్ళీ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే మాట్లాడుకున్నారో, చర్చలు జరిగినాయో, తర్వాత టీవీలలో డిబేట్లు జరిగినాయో, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ బాలకృష్ణ గారి కుటుంబం, బాలకృష్ణ గారి నుంచి, తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి అదే విధంగా చర్చకు దారితీస్తుంది. తర్వాత ఎన్టీఆర్ గారు ఒకవేళ ఊర్లో లేకపోవటం వల్ల, ఎక్కడో షూటింగ్ జరగటం వల్ల రాలేకపోతున్నాడేమో అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు తన ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే మొన్నే ఒక వీడియోలో ఎన్టీఆర్ గారు తన ఇంటికాడ ఏదో చేతికి కట్టుకొని ఉండదు. అదే మన సినిమా షూటింగ్లలో చిన్న దెబ్బ ఏం తగిలితే చేతికి కట్టుకొని కూడా ఎన్టీఆర్ గారు కానొచ్చినట్టుగా మొన్నే ఒక వీడియో కూడా వచ్చింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారు కానీ బాలకృష్ణ గారు ఆహ్వానించినా కానీ రాకపోతే ఇది పెద్ద చర్చకు దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధమైన చర్చకు ఎన్టీఆర్ గారు కారణం అవుతారా అంటే నేనైతే అనుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు కంపల్సరీగా వస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చిన్న ఏమన్నా మనస్పర్ధలు ఏమన్నా ఉన్నట్లయితే, ఉన్నా కానీ ఇంతకుముందు కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఏమీ స్పందించలేదని చెప్పి పెద్ద డిబేట్లు, వార్తలు ఇలాగా ప్రతిరోజు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. కానీ దానికి సంబంధించి కనీసం ఒక వీడియో కూడా ఎన్టీఆర్ గారు రిలీజ్ చేయలే. అయితే ఇప్పుడు మళ్ళీ అదే విధమైన ఏదైనా ఆయన రానట్లయితే అదే విధంగా మళ్ళీ చర్చకు దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ కంపల్సరీగా ఏదైనా కానీ ఎన్టీఆర్ గారు వస్తారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి వస్తారా రారా లేదా అనేది మనకైతే ఇంకా క్లారిటీ అనేది రాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బాలకృష్ణ గారు కూడా ఒక ప్రోగ్రాంలో, ఆహా ప్రోగ్రాంలో చేశారు వాళ్ళిద్దరు కలిసి. అది మంచి సక్సెస్ అయింది. వాళ్ళిద్దరికి ఇంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు ఉన్నదైతే మాత్రం అందులో పార్టీ అనేది మన జనసేన పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడిన కానుంచి అంతకు ముందు కాంచి కూడా బాలకృష్ణ గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి మంచి స్నేహపూర్వకమైన సంబంధాలే ఉన్నాయి. తర్వాత మనం తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని, అట్లాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నట్లయితే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇతను డిప్యూటీ సీఎం, ఆంధ్ర రాష్ట్రానికి ఇతను సీఎం గారు, ఇది మన చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు కూడా ఇద్దరు అనుకోనే సగ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. సో ఇదంతా పక్కన పెట్టినట్లయితే మెయిన్ ఇక్కడ మనకు అనుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ ఈవెంట్కి వెళ్తారా లేదనేదే ఇక్కడ కొన్ని గంటల్లో ఇక తెలియబోతుంది. సరే, నేను అనుకునేది అయితే మాత్రం ఎన్టీఆర్ గారు అయితే మాత్రం కంపల్సరీగా వెళ్తాడు. ఇవన్నీ మనసులో పెట్టుకోడేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే మన అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు అన్నట్టుగా ఫోటోలు కూడా వచ్చినాయి.
అలాగే కొంతమంది హీరోల దగ్గరికి కూడా వెళ్ళి ఆహ్వానించారు అన్నట్టుగా కొన్ని వీడియోలు వచ్చినాయి. అంటే ఇది పెద్ద పెద్ద అగ్ర హీరోల్ని, తర్వాత కొంతమంది డైరెక్టర్ని, కొంతమంది నిర్మాతల్ని పిలవటానికి ఒక టీం అనేది బాలకృష్ణ గారు ఏర్పాటు చేశారు. అయితే ఆ టీం అనేది చూసుకుందనమాట వీళ్ళందరిని పిలవటానికి. కానీ మొన్న అల్లు అర్జున్ గారిని ఆహ్వానించినట్టుగా ఫోటోలు అయితే వచ్చినాయిలే, కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించినట్టుగా అయితే మాత్రం సోషల్ మీడియాలో ఎటువంటి ఫోటోలు రాలేదు, ఏ ఒక్క వీడియో కూడా రాలేదు. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే ఇంతమందిని పిలిచిన వాళ్ళు ఎన్టీఆర్ గారిని పిలవలేదు అనుకోవడానికి అయితే మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని పక్కా పిలుస్తారు. ఎందుకంటానంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు తన తాత మన సీనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిన వ్యక్తి ఇతను. బాలకృష్ణ గారి గురించి కూడా ఎన్నోసార్లు ప్రస్తావించిన వ్యక్తి. కాబట్టి ఎన్టీఆర్ గారిని పిలవరు అనైతే నేను అనుకోవట్లేదు. ఒకవేళ పిలిచినా కానీ ఎన్టీఆర్ గారు రారు అన్నట్లయితే నేనైతే అనుకోవట్లేదు. సరే చూద్దాం, కొన్ని గంటలల్లో ఏదైనా తెలిసిపోయింది కదా, వాళ్ళు వస్తారా రారా, లేకపోతే పిలిచారా పిలవలేదా అనేది ఇంతవరకు అయితే మాత్రం మనకైతే తెలవదులే. కానీ ఇక ముందైతే మాత్రం ఇక కొన్ని గంటల్లో ఆ ఈవెంట్ జరిగేటప్పుడు మాత్రం కంపల్సరీగా తెలిసిద్ది. అలాగే అతను విదేశాలలో కూడా ఎక్కడ ఎన్టీఆర్ గారు షూటింగ్ చేయట్లే. ప్రస్తుతానికైతే మాత్రం చేతికి ఏదో చిన్న గాయమైన ఉంటుంది, ఒక కట్టుకట్టుకుని అయితే మాత్రం ఇంటికాడే ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది కాబట్టి అతను ఇంటికాడే ఉండవు. కాబట్టి కంపల్సరీగా ఆయన వస్తాడు. అట్లాగే అతని కుటుంబ సభ్యులు కూడా రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ ఇది చర్చకు దారి తీయకుండా అందరూ సామరక్షంగా ఉండి, మన కుటుంబంలో ఒక బాలకృష్ణ గారు హీరో కాబట్టి, అదే అందులో మన చిన్న హీరో, అగ్ర హీరో, అతను బాలకృష్ణ గారు మొట్టమొదటిగా నటించిన సినిమా ఏదంటే 1974లో తాతమ్మ కళలు. ఆ సినిమాతోని సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ బాలకృష్ణ గారు హీరోగా వచ్చింది మాత్రం 1984లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అతను సినిమాలలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ 109 సినిమాలలో బాలకృష్ణ గారు నటించి ఇప్పుడు కూడా దిగ్విజయంగా మంచి మంచి సినిమాలు, సాంఘిక సినిమాలు, అలాగే పౌరాణిక సినిమాలు, ఇలా ఎన్నో సినిమాలు, ఎన్నో రకాల క్యారెక్టర్లు ఆయన పోషించి అందరినీ అలరించారు. అట్లాగే బాలకృష్ణ గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. అతని ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా అటు తెలుగుదేశం పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ, అట్లాగే తర్వాత బసవతారక హాస్పిటల్ని చూస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ, అదే కాకుండా సినీ రంగంలో కూడా అతను ఏమాత్రం తగ్గకుండా మంచి మంచి సినిమాలను అందిస్తూ ప్రేక్షక అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.